హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో అశోక్ మీద ప్రాంక్ చేయక దాదాపు చాలా నెలలు అవుతుంది. సో ఇది ఒక ప్రాంక్ చేద్దామని ఆలోచన వచ్చింది. మైషికకి చెవులు కుట్టించేది ఉంది, ముహూర్తం కూడా దగ్గర పడుతుంది. కానీ చెవుల గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి సాకిప్పి పక్కన పెట్టేస్తుండు. అందుకే ఈరోజు కెమెరా సెట్ చేసి అడుగుతా. ఏమంటాడో. కొంచెం డల్గా ఉన్నాడు, కొంచెం ఫీవర్ వచ్చింది ఆయనకి. ఎందువల్ల డల్గా ఉన్నాడో మనకైతే తెలియదు. ఇంతకుముందు డ్యూటీ నుండి వచ్చిండు, టీ తాగిండు, అట్లా పడుకున్నాడు హాల్లో. బెడ్రూమ్లో పడుకుంటే మైషి కలర్ వేస్తుందని హాల్లోకి వచ్చి పడుకున్నాను. ఇంకా నేనైతే బయట నుండి కెమెరా సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ విండో దగ్గర ఉన్న కర్టన్స్ ఉన్నాయి కదా, ఆ కర్టన్స్ పక్కకు పెడతా. కెమెరా అయితే కొంచెం అడ్జస్ట్ కానీ ఫ్రెండ్స్, ఎందుకంటే సడన్గా బూతులు తిట్టేస్తాడు. నేనైతే డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నా మధ్యాహ్నమే. ఇక్కడ కర్టన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ పెడతా అన్నమాట. అక్కడ పెట్టి డోర్ ఇట్లా దగ్గరికి వేస్తా. చూద్దాం గుర్తుపడతాడు. గుర్తుపంటే ప్రాంక్ చేయక చాలా రోజులైంది కదా, ఏం గుర్తుపట్టాడు అనుకుంటున్నా. నార్మల్గా మాట్లాడతా, ప్రాంక్ కూడా కాదు ఇది, జస్ట్ నార్మల్గా నా మనసులో ఉన్న మాటలు మాట్లాడతా. ఏమంటాడో, ఎట్లా రియాక్షన్ ఇస్తాడో చూద్దాము. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఏమైంది గిడవనుకున్నావు? గిడవనుకున్నావు? అనుకోవద్దని కాదు, గీడైతే పడుకున్నావు అని అడుగుతున్నా. మరి ఏం చేయాలి? లేవు మనలే. నేను అట్టిగా పడుకుంటా కానీ రవ్వ వద్దా? అయ్యో ఇప్పుడు టైం అయిపోయింది. ఎన్నడా పడుతుంది మరి నేను అడిగినా. మరి చూస్తున్నామని నేను అంటున్నా. తిన్నావా? ఇప్పుడు ఎందుకు తింటా? తిన్నా. తిన్నా. ఏమైనా చెవులు ఎప్పుడు కుట్టిస్తావు? వచ్చినావు, స్నానం చేసినావు, సప్పుడు అంతా వండుకుంటున్నావు, ఏడబడతాడు వండుకుంటున్నావు. ఇంకా తక్కువ కాలేదు జ్వరం? కాలేదు, జ్వరం తక్కువ అయింది కానీ సర్ది తక్కువ కాలేదు. ఇప్పుడు ఎట్లా మరి ఆమెకి ఇప్పుడు కుట్టిద్దాం చెవులు? ముహూర్తం తక్కువ దగ్గర పడుతుంది. ఇంకా నువ్వేమో చెవులు సప్పుడు ఎత్తలేవు. ఇంకా నేను రేపే ఎల్లుండి కుట్టిస్తావచ్చు నేను అనుకుంటే ఇంకా ఆయనకి ఏ సప్పుడు లేదు. కుట్టిద్దాం కదా, కుట్టిద్దాం. మరి ఏ సప్పుడు ఎత్తలేవు, ఏమి ఆటలే ఎత్తలేవు అని నేను చెప్తున్నాను. పైసలు చేతిలో రాలేదు ఇక్కడ. అక్కడ ఎప్పుడైతే అనుకున్నా ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నా అన్నట్టు అయింది. ఎంత ఆడి అక్కడ చెప్పినా కదా చెవులు కుట్టియాలని. చెప్పినా కదా అంటే చెప్పినావు. నేను కూడా అడిగినా, ఇస్తాను చేతిలో రాలి చెప్పినా కదా అంటే. మరి ఇప్పుడు ఎట్లా కుట్టిస్తావు చెవులు? ఇప్పుడు దగ్గర పడ్డాయి ఈ రోజులు, ఇంకెప్పుడు కుట్టిస్తావు? అది ఇక బర్త్డే వరకు చెవులన్నీ నొప్పులతో ఉంటే ఇక బర్త్డేనే ఏడ్చుకుంటే వేసుకుంటుంది ఇక. ఓకేనా? మరి మరొక 6 నెలల ముందే కుట్టించేది ఉండే అసలు. మరి కుట్టించేది ఉండే. మరి ఎండాకాలం తక్కువ కుట్టియద్దా? మరి నీతో మాట్లాడుకుంటే ఎట్నో కట్ చేద్దాం అనుకుంటే ఎట్నో కట్ చేస్తాం. పైసలు నీ జీతంలోకి వేస్తావా? జీతంలోకి అలా ఉంటే ఇక నేను గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటున్నాను, ఎప్పుడు రూపాయలు అనుకుంటున్నాను జీతం. మరి ఎట్లా ఇక? మరి అట్లా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు జీతంలోకి వెళ్ళి రెంట్ కట్టాలి, జీతంలోకి వెళ్ళి బడ్డీ వేయాలి, జీతంలోకి వెళ్ళి షాపింగ్ చేయాలి, జీతంలోకి వెళ్ళి చెవులు కుట్టియాలి, జీతంలోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చేయాలి. అద్దా మరి నెలకు ₹1,00,000 అయితేనే అయింది. అయితే మరి మరి రావద్దా? మరి ఏది అడిగితే దానికి సమాధానం ఇంతో సప్పుడు గంటనే ఒప్పుకుంటావు. అగో మరి జీతం తీసుకొచ్చి నీ చేతులు పెడతాము చెప్తాను కదా. నేను చెప్తాను, నేను చేయను. మా అత్తేమో ఇది బాగా అది అవుతుంది, మాకు బరువు అవుతుంది బాగా. మాటలు మాట్లాడమనేమో కనీసం మాట్లాడచ్చు. మెల్లగా ఏం తిరుగుతుంది చూసుకుంటాను. ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాము? ఇప్పుడు బర్త్డే ఎట్లా అవుతాం? పెద్దగా అవుతామా చిన్నగా అవుతామా?
ఈసారి పెద్దగానే చేద్దాం అనుకుంటున్నా. నువ్వేమైనా వేసుకో, పెద్దగా వేయి. బర్త్డే పెద్దగా వేయి, చెవులు కుట్టి అన్నీ చేయి. నేను ఒక్కటి ఎలా తీసుకో గట్టిగా. కిడ్నీ పక్కన అమ్ముతారు, ఎవరు కొనరు. మంచిగా ఉంటాయి కిడ్నీలో. నేనేం గింత సీరియస్గా అడుగుతేమో నవ్వుతావు. నువ్వు అన్ని సీరియస్గానే అడుగుతావు, నువ్వు ఏది జోక్ అడుగుతావు అంటే ఇప్పుడు ఎవరన్నా కొత్తలో ముంగట అంటే ఇది పెద్ద గయ్యాలది అయినా ఇప్పుడు ఎంత మంచోడు అని అనుకోవాలని అంత మన మెల్లగా సాఫ్ట్గా ముక్కులకు మొత్తం గాలి వస్తుంది. సరే బాగా కానీ నువ్వు ఎంత పిడుగువో నువ్వు ఎంత డేంజర్ ఎవరికి తెలియదు. నేను అంతకన్నా డేంజరే మరి. నువ్వు నువ్వు నా లిక్విడ్లోవి పెద్ద బండనల్లి. మరి ఇంత గట్టి కూడా సమాధానం నీకు వినిపిస్తాయి. వినిపిస్తున్నాయి కదా, నాకు ఇంకా కొంచెం గట్టిగా వినిపించాలి. గట్టిగా వినిపిస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవసరం లేదు నాకు మళ్ళీ మైకులు పెడతారా ఇంకా ఇంట్లో పిల్లమ్మ కూడా మాట్లాడుకునేది లగేజ్ మాట్లాడుకోవాలి. నాకు లగేజే కావాలి. లగేజే కావాలి. జీతం రాలేదు ఇప్పుడు. జీతం 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 నీ సాఫ్ట్వేర్ అనుకుంటా, ఆయన డ్రైవర్ అంటే డ్రైవర్కి అయితే జీతం సరిపోదా? ఎందుకు అనవసరంగా వేడెక్కిందా? మొత్తం బేంత వేడెక్కిందా? ఆమె అక్కడ సతాయిస్తుందని నేను ఇక్కడ పడుకున్నా. ఇక్కడ నేర్చి కూర్చుంటే అన్ననే కట్ చేసుకుంటే ఈడ కూర్చుంటే నీకేమైతుంది? ఎప్పుడు మనిషి మీద ఉంటాడు. ఈడ కూర్చుని కట్ చేసుకుంటే నీకేమైంది? కళ్ళు బాగా మండుతున్నాయి. మండే నాకే కదా. ఇక్కడ కూర్చుంటే పొడవ పడి అట్లా పొడిచినాక నేను కదా నాకు. నేను అనుకున్నాను ఏదో ఒకటి ఏదో ఖచ్చితంగా అంటే అది ఓరుతున్నాడా? ఓరుతుంది కాదు, పిలుస్తుంది. పిలుస్తుంది అంట. ఓరుతుంది ఓరుతుంది కదా. అవు అలా చేద్దాం. నల్లి ఇద్దరు బండ నల్లులు, ఇద్దరు హుషారు పిల్లడే. మరి పొద్దున్న దాకా సతాయిస్తుంది మంచిగా. చూసినా ఏం మాట్లాడుతున్నావు? ఇది లేకుండా చెప్పింది ఇప్పుడు బాగుతాయి అంటుంది. బయట కూర్చున్నవాటనేమో సరిపెడుతుంది. హాల్లోనేమో నేనున్నా, బెడ్రూమ్ లోనేమో ఆమె ఉన్నది, కిచెన్ లో నువ్వు ఉండు. ఇప్పుడు కిచెన్ లో పోయి ఇదంతా చేసేస్తావా? ఏమద్దు లక్ష్యం కుట్టించడద్దు, కథద్దు, ఈ లక్షణం వద్దు, ఇల్లు మరి ఎప్పుడు కుట్టిస్తావు? ఇంకా 5 రోజులు లేదు, 10 రోజులు ఉంది అంతే. 5-10 రోజులు ఉంది, ఇంకా ఎప్పుడు కుట్టిస్తావు? అది వరకు పడ్డ వరకు ఫుల్ రోజుకు 1 లక్ష సార్లు చెప్తాను. నువ్వు ఏదంటే మెల్లగా మాట్లాడండి, గట్టిగానే ఎందుకు ఎరుపుగా కలిసినట్టు వస్తుంది ఎప్పుడు. నేను నల్లి కుక్క కలిసిస్తా. కుక్క కాదు, అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. ఎందుకు ఇప్పుడు అంత పెద్దగా మాట్లాడితే ఏమవుతుంది నీకు? ఏమవుతుందంటే ఏమన్నట్టు నీకు వినిపించద్దా? నీకు గట్టిగా చెప్పకపోతే నువ్వు వింటా, గట్టిగా చెప్పకపోతే నువ్వు ఏంటో ఇట్లా అంట. అశోకు శివులు కుట్టిత్తా అంటావు. ఇక ఏముంటాడు? ఏముండాలంటే నీకు మైండ్కి ఎక్కద్దా మరి కదా. రాత్రి గట్ల తిట్టింది, బెదిరించింది, గట్టిగా వదిలింది అని ఉంటది. ఇక అశోకు శివులు కుట్టిత్తా అంటే లైట్ తీసుకుంటావు. ఏ కుట్టిద్ది ఎవరితే ఎమ్మడ పడుతుంది, నా టార్చర్ కన్నా కుట్టిస్తావు. అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. నేను అట్లా మాట్లాడా,
నేను టకటకనే అదే మాట్లాడతా, నేను చెప్తున్నా. ఉన్నట్టే మాట్లాడతా. సొల్లు కాసి కుక్క కాసినట్టు. మీరు నా లీకుల్లాగా చిన్న లీకుట్లా కుక్క కాసినట్టు. చంపుతావు గివ్వెగి మరవాడు ఒకటే అచ్చు జగ్గంతుకొని చంపుతా, ఇది కత్తి పట్టి కూర్చుతా ఎటైతే గట్ట కూర్చుతా. ఇక ఏం చెప్తా చెప్పిగా కూర్చో వాగే కూర్చుతే 2 చేతులు తింటావు 2 చేతులు తింటావు. చాయ్ పెట్టా నేను ఇప్పుడు ఇక పెట్టా. ఆమె దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకోపో సపరేట్ నువ్వు. నీదేం నువ్వు ఎందుకు ఇచ్చినావు ఫోను? ఇవ్వకపోను నేను పని నాకు ఇంకా పని చెప్పద్దు, నాకు నచ్చదు ఇంకా పని చెప్తే. అయ్యో పని చెప్తున్నా కనిపిస్తలేదా? ఆమె ఇంతకుముందు నువ్వు ఇంతకుముందు అన్న పని అనుకున్నప్పుడు అయితేనే అయితలేదు. ఏమన్నా దయ్యం కూర్చుంది ఏమి ఇంట్లో, మైసమ్మ కూర్చుంది ఇంట్లో. అది ఏంటి కదా అంటున్నావు? కూర్చుంది మరి మైసమ్మ నేను అంటున్నావు మరి మైసమ్మ కూర్చుందంటే కూర్చుంది అంటే కరెక్ట్ చెప్తున్నావు, నువ్వే మైసమ్మ అన్నట్టు చెప్తున్నావు. అంతగా నేనేం ఖర్చు పెడుతున్నా నీకు అంతగానో? మరి మైసమ్మ అనగా ఎవరి మీద కూర్చుంది మరి మైసమ్మ? నీ మీద కూర్చుంది, చూపించుకున్నాడు ఏముంది? మనీ మిగుతున్నా మనీ మిగుతున్నా మనీ నాన్న మిగుతున్నా ఎప్పుడు అండలే నీకు ఏంది అన్ని ఇవే ఎటకారో అన్ని అంకరా అంటే ఏం మాట్లాడుతున్నావు ఏమో నువ్వు అయితే ఫాస్టింగ్ కదా నువ్వు తిన్నావా? తిన్నా. తింటే చేయబుద్ధి చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే చేయి. నువ్వు చేద్దావా? నేను చెయ్య. ఎందుకు? నువ్వు ఆల్రెడీ తిన్నావు కదా. ఎప్పుడు వస్తుంది టైం? ఇంకెన్నో వస్తుంది అంటే ప్రతి కుక్కకు ఒక రోజు వస్తారు. ఇప్పుడు ఎవరి కుక్కలు ఏంటి ఏమో పని ఇద్దరు మాట్లాడదు, వేస్ట్ టైం వేస్ట్ ఉంటుంది. ఇది వాళ్ళ కుమ్మని అయిపో ఇక్కడ కూర్చుండి ముచ్చట పెట్టే కన్నా పెట్టనండి. ఇప్పుడు చాయ్ అంటే పొయ్యి కాడికే పోను ఫస్ట్ నేను పోను, నేనే కూర్చుంటా. పో పో బెదిరిస్తున్నావు పోతా పో పో మంచిగా ఇక్కడ గుర్తా ఉంటా తాక్కోటి పో మరి పో. ఏమన్నా ఇక్కడ ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు ఉన్నది ఇద్దరం చక్కగా ఉన్నాం. చక్కగా ఎవరు చక్కగా లేరంటే ఎవరు చక్కగా లేదు. అట్లా అన్నది మమ్మీ నీకు చెప్పదు కదా మరి. ఏం చెప్తున్నావు ఎప్పుడు చెప్తున్నావు? ఇంకేంటి ఊకే నాకు దీంట్లో నువ్వు పోయింటువో కొనుగో నువ్వు అన్నకు నా దగ్గర ఇక్కడ ఫస్ట్ కూర్చున్నది పడుకున్నాము. నువ్వే కానీ పోయి అంటే ఇక్కడ కూర్చోవచ్చు కాబట్టి నాకు ఈయనే ఇష్టం కాబట్టి నేను కూర్చున్నా. నువ్వు ఈయనే వండుకోవాలా మరి? నువ్వు అక్కడ నాకు తెలియదు. ఎందుకు తెలియదు? నేను ఈయనే ఉంటా కదా. నువ్వే తిరిగి ఓ ఫస్ట్ ఏంటి తమాషాలా? పొమ్మనంటే ఎందుకు లేవు మరి పోయి ఇక్కడ నాకు ఇంకా బీపులు అవుతుంది. నువ్వు ఒక దుక్కు నువ్వు అట్లా మెల్లగా మాట్లాడకపోతే నాకు ఇంకా సర్రాన బీపులు అవుతుంది. గది అంటున్నా నువ్వు
నేను గంత కోపానికి వచ్చిన కావాలని కోపం తెప్పిద్దాం అనుకుంటే మెల్లగా మాట్లాడుతుండు.